జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం 6 నుండి 11 శ్లోకాలు. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. తాత్పర్యం: జ్ఞాన జ్యోతిస్సునందు ఆసక్తి గల ఓ అర్జున, నా శరీరంలో 12 మంది ఆదిత్యులను, 8 మంది వసువులను, 11 మంది రుద్రులను, 2 అశ్విని దేవతలను, 49 మంది వాయుదేవతలను చూడు. అంతేకాదు, ఇంతకు ముందెప్పుడు నువ్వు గాని ఇతరులు గాని ఎవరూ చూసి ఉండని రకరకాల ఆశ్చర్యకరాలైన పదార్థాలను, జీవులను కూడా దర్శించు. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. తాత్పర్యం: తపస్సమయంలో జడలు గట్టిన వెంట్రుకలు గల ఓ అర్జున, ఈ సమస్త ప్రపంచాన్ని, దానిలో ఉండే జీవులను, జడ పదార్థాలను అన్నింటినీ కలిపి ఇప్పుడు ఇక్కడ ఈ నా శరీరంలో ఒక చోట చేరిన ఏకరాశిగా దర్శించు. ఇదిగాక నీకు ఇంకా ఏమి చూడాలని ఉంటే అది చూడు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. తాత్పర్యం: అర్జున, కానీ ఈ నీ మామూలు చర్మనేత్రాలతో నా విరాట్ రూపాన్ని చూడటం నీకు సాధ్యం కాదు. అందువల్ల నీ మీది కరుణతో నీకు నేను లోకాతీతమైన దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. దీని సహాయంతో నువ్వు నా యొక్క అనంత రూపాలుగా విస్తరించే ఈశ్వరాత్మకమైన యోగశక్తిని దర్శించు. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరుడు, నారాయణ స్వరూపుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా చెప్పి ఆ తర్వాత ఈశ్వరాత్మకమైన తన విశ్వరూపాన్ని అతడికి చూపించాడు. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. తాత్పర్యం: అప్పుడు అర్జునుడు ఒక ఏకాకారుడైన అద్భుత దేవుణ్ణి దర్శించాడు. ఆయన అనంతుడు. ఎటు చూసినా నోళ్లే, ఎటు చూసినా కళ్ళే, ఎటు చూసినా ముఖాలే. ఆ రూపంలోనే అనేకానేకమైన ఆశ్చర్యకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఆ స్వామి అనేక దివ్యాభరణాలు ధరించి ఉన్నాడు. కొన్ని చోట్ల అనేక దివ్యాయుధాలను ధరించి ఉన్నాడు. కొన్ని చోట్ల దివ్య వస్త్రాలను, కొన్ని చోట్ల దివ్య మాలికలను ధరించి ఉన్నాడు. కొన్ని చోట్ల రకరకాల సుగంధ ద్రవ్యాలను పూసుకొని ఉన్నాడు. ఆ రూపంలో లేని ఆశ్చర్యమే లేదు. ఆ స్వామి స్వయం ప్రకాశమానుడుగా ఉన్నాడు. అటువంటి దివ్య విశ్వరూప నారాయణమూర్తిని అర్జునుడు దర్శించాడు.